Very good afternoon, students. This is Dr. Gopalakrishna. Today, I will discuss about the topic of the correlation of science with other relations of the other subjects. Mainly, the correlation of physics and other subjects ki elanti relations ఉన్నాయి. Mainly, physical science with other subjects correlations లో మెయిన్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి దీంట్లో మెయిన్ గా ఈ ఫిజికల్ సైన్స్ లో మన స్కోప్ లో డిస్కస్ చేసాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డిస్కస్ చేసాం. సో దాంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎలాగైతే ఉంటుందో అలాగే బయాలజికల్ సైన్స్ లో బయాలజీ అండ్ కెమిస్ట్రీ కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ at the first unit, end of the first unit, there is a 1.5 sub-units loni the correlation of physics, chemistry to other subjects is the main concept. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. అంటే ఒక సబ్జెక్ట్ కి అనదర్ సబ్జెక్ట్ రిలేషన్స్ ఏంటి, కోఆర్డినేషన్స్ ఏంటి, కమ్యూనికేషన్స్ ఏంటి, రాపోర్ట్స్ ఏ విధంగా ఉన్నదో మనం దీంట్లో మనం ఏం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ correlation of physical science to other subjects. సో ఫిజికల్ సైన్స్ అంటే ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అదర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంది రిలేషన్ అనేది మెయిన్ మనం చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఎ క్వైట్ ట్రూ దట్ నో అకాడమిక్ డిసిప్లిన్ కెన్ ఈవెన్ డెవలప్ ఇన్ ఐసోలేషన్. ఇట్ షుడ్ బి correlated with other disciplines. Correlation, as the word signifies, reciprocal relationship between various subjects of the curriculum. The history of correlation is the history of educational methodology itself. Okay, so it is a quite true that no academic discipline can ever develop in isolation. It should be correlation with other disciplines. Disciplines and subjects, the remaining subjects, just like mathematics, botany, zoology, language, history, economics, politics, geography, economics, civics, fine arts, art education, performing arts, language. So like that. So when you go respect to discipline subjects and so correlation as a word signifies reciprocal relationship between various subjects. So one subject to other subject epudu kuda correlation untundi, relationship kuda untuntayi annamata between various subjects of the curriculum. The history of correlation is a history of educational methodology itself. Okay, so first one, the physics with biology. Asla భౌతిక శాస్త్రానికి బయాలజీకి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష శాస్త్రానికి ఉన్నటువంటి అసలు రిలేషన్స్ ఏంటి, correlation ఏంటి అని చూస్తే various phenomena in plants and animals can be presented by using physics principles only. So here, for example, the root pressure. To explain how the water transport takes place in plants, science teachers should use the term pressure, which is a common term in physics, and how pressure effects can be explained with sufficient knowledge in physics. So ఇక్కడ బయాలజీ అంటే బాటనీ అంటే వృక్షశాస్త్రం ప్రకారం మనం డిస్కస్ చేస్తాం కాబట్టి వేరియస్ ఫినామినల్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇక్కడ కొన్ని వృక్షాలు కానీ దానికి సంబంధించిన జంతువులు కానీ, ఇక్కడ బయాలజీ అంటే బయాలజికల్ సైన్స్ లో బాటనీ అండ్ జువాలజీ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. మెయిన్ గా బయాలజీలో వచ్చేటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ప్రకారం చూస్తే బాటనీ అండ్ జువాలజీ. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కి ఫిజిక్స్ కి అసలు ఎలాంటి రిలేషన్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ plants, you take one or two examples plants, just like you take a mango plant. ఇక్కడ మామిడి తోటలో మామిడి చెట్లు తీసుకో, అలాగే గువా లేదా వేరే వెజిటబుల్స్ ప్లాంట్స్ తీసుకుంటే దాంట్లో సో మ్యాంగో అనే ప్లాంటేషన్ లో బాటనీలోని మ్యాంగోలో వచ్చేటువంటి ఫ్రూట్ లో వచ్చేటువంటి అనేక అంశాలన్నీ కూడా ఫిజికల్, దానికి ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత హీట్ లో ఉండాలి, ఎంత ప్రెజర్ తో ఉండాలి, దానికి ఎంత వాటర్ కావాలి, ఎంత ఈ సన్ రైజ్ సోలార్ సిస్టమ్ ప్రకారం ఎంత ఉండాలి అనేది వన్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలా కాకుండా మనం at the time of 6th class, dear student friends, at the time of 6th class we studied, మనం ఒక ఆకుని వాటర్ లో పెట్టి కొన్నాళ్ళు ఉంచినప్పుడు అది ఏ విధంగా ఉంది,
అదే ఆకుని వితౌట్ వాటర్ తో పెట్టినప్పుడు అది ఏ విధంగా ఉంది. సో హియర్ వాటర్ అండ్ ప్లాంట్ రిలేషన్ ఉందా లేదంటే డెఫినెట్ గా ఉంది. సో అలాగే ఒక్కొక్కసారి ప్లాంట్ ని కొంత హీట్ లో పెట్టిన తర్వాత, సూర్యరశ్మి పెట్టిన తర్వాత దాని డెవలప్మెంట్ అలా ఉంది. అదే ప్లాంట్ ఇంట్లో పెడితే దానికి డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ప్లాంట్ బయట పెట్టినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్లో, సోలార్ ఎనర్జీ సిస్టమ్ లో సూర్యరశ్మి తగ్గడం వల్ల ద గ్రోన్ అప్ ఆఫ్ ద ప్లాంట్స్ బాగా డెవలప్ అయింది. అదే బయట పెట్టడం వల్ల, అది లోన్ పెట్టడం వల్ల ఏమైందంటే డెవలప్ కాలేదు. సో కాబట్టి ఇక్కడ వేరియస్ ఫినామినన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇక్కడ ఆ జువాలజీ కూడా మనం చూద్దాం. ఎగ్జాంపుల్ బయాలజీ కాబట్టి బాటనీ తీసుకుని వాళ్ళకి జువాలజీలో కొన్ని జంతువులు చూస్తాం, యానిమల్స్. సో ఫ్రమ్ సమ్ టైమ్స్ ద యానిమల్స్ నుంచి వచ్చేటువంటి కొన్ని మెటీరియల్ కానివ్వండి, లేదా దాని నుంచి వచ్చేటువంటి కొన్ని అది పాయిజన్ అవనండి, ఇంకోటి అవనండి, లేదా దాని మెటీరియల్ అవనండి, అది ఫిజిక్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఆ బాటనీతో పాటు జువాలజీ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజర్, దాని యొక్క జీవన విధానం కూడా, జంతువులు పుట్టడం కానీ, పెరగడం కానీ, చనిపోవడం కానీ, దాని యొక్క డైజెస్ట్ సిస్టమ్ లో కూడా ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నది కూడా ఫిజిక్స్ విత్ బయాలజీ ఇస్ ఎ వెరీ గుడ్ రిలేషన్. Present to explain how the water transport takes place in your plants. Science teachers should use the term pressure, which is a common term in physics, and how pressure effects can be explained with sufficient knowledge in physics. So kabatti ikkada physics ki biological science ki ante ikkada biological science ante botany and zoology lo ఏ విధంగా ఎలాగుందని చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ మనం చూస్తూ దాంట్లో ఒక చెవి కానీ, ఒక మైక్రోఫోన్స్ కానీ, దాని మధ్య వచ్చేటువంటి విషయాలు ఏదైనా ఉంది ఎలా ఉంది. అలాగే ఐసోటోప్స్ అంటాం, కార్బన్ డేటింగ్స్ అంటుంటాం, క్రిస్టలోగ్రఫీ అంటుంటాం, బ్రౌనియన్ లెవెల్స్ అంటుంటాం, తలత విస్కాసిటీ, తలతనీతి అంటుంటాం, సిగ్నత్ అంటుంటాం. దానికి లెవెల్స్ ఏ విధంగా ఉంది, ఎలా మారుతుందో చూస్తూ ఉంటుంటాం. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెవికి దానికి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్. ప్రజెంట్ వీఆర్ గోయింగ్ ఆన్ ద వన్ లెసన్. మన లెసన్లో ఇయర్ ఫోన్స్ పెట్టి నేను చెప్తున్నాను, సేమ్ ఇయర్ ఫోన్స్ పెట్టి చూస్తున్నారు. సో ఇయర్ ఫోన్స్ అనేది ఫిజిక్స్ ఫినామినన్. మనం ఉపయోగించే విధానం అనేది జువాలజీ, మన హ్యూమన్ ప్రకారంగా, యానిమల్స్ ప్రకారంగా, జీవన్ ప్రకారంగా మన ఎలా ఉంది. సో చెవి, కన్ను, ముక్కు ఇవన్నీ కూడా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్, సో యానిమల్. సో దానికి రిలేషన్స్ ఏ విధంగా ఉంది, దానికి టెంపరేచర్ కానివ్వండి, హీట్ కానివ్వండి, లేదా దాంట్లో వచ్చే అనేక అంశాల్లో ఏ విధంగా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అని కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఈ ఫిజిక్స్ విత్ బయాలజీ ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. సైన్స్ టీచర్ షుడ్ యూజ్ ద టర్మ్ ప్రెజర్, which is a common term in physics, and how pressure effects can be explained with sufficient knowledge in physics. Actually మనం ఫస్ట్ చూస్తే correlations of physics chemistry అనుకున్నాం. సో అలాగే ఇక్కడ దీంట్లో చూస్తే ఫిజిక్స్ విత్ బయాలజీ ఎలా జరిగింది. ఇక్కడ ఫిజిక్స్ విత్ బయాలజీ అంటే ఫిజిక్స్ కి అంటే భౌతిక శాస్త్రానికి and the biological science. So biological again also classified into major subjects of the botany and zoology. The botany is indicates as the plants like that. The zoology also indicates as a animals and human. So physics and plants, physics and animals. So what type of correlation, what type of relation, what type of coordination, what type of supporting from the one subject another subject is the main criteria. And next one very important concept, there is a chemistry with biology. Chemistry with biology lo gamani chuste ikkada most of the concepts in physiology are closely related to chemistry. Most of the concepts in physiology are closely related with chemistry. Chemistry and biology are much interdependent upon each other. Chemistry and biology are much interdependent upon each other. Plant kingdom takes inorganic food material, insects in various other medicines for animals as well as plants or products of chemistry. As real గా చెప్పాలంటే మెయిన్గా దీంట్లో మనం గమనించి చూసేటంటే ఇక్కడ కెమిస్ట్రీతో బయాలజీ వెరీ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్గా చెప్పాలి. దాని బయోకెమిస్ట్రీ కూడా చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనిషి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విషయాన్ని కూడా దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. మెయిన్గా చెప్పాలంటే తన యొక్క బ్లడ్ కెమిస్ట్రీలో మనం చూస్తే, కెమిస్ట్రీకి బయాలజీలో ప్రకారం చెప్పాలంటే ప్లాంట్స్ అండ్ హ్యూమన్ ప్రకారం చెప్పాలంటే బ్లడ్. ఈ రోజున ద ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ ఈ రకంగా ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నామంటే ద వైరస్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద జూలాజికల్ సిస్టమ్. ఇక్కడ ఒక వైరస్ అనేది, బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ఉందో దాన్ని ఏ విధంగా ప్రొడక్టేషన్
ఏ విధంగా దానికి సొల్యూషన్స్ ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజున మెడికల్ ఫీల్డ్ కానీ, సైంటిఫిక్ ఫీల్డ్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, కెమికల్ ఫీల్డ్ కానీ, చాలా మంది ద నెంబర్ ఆఫ్ పీపుల్, ద నెంబర్ ఆఫ్ సైంటిస్ట్, ద నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్, ద నెంబర్ ఆఫ్ ఫిజిసిస్ట్స్ ఆల్సో they are doing practice just like they prepared our foundations of the some vaccine, just like the Covaxin or Covishield, the Sputnik, like that, so etc. So called so అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన బ్లడ్ లో ఎలా ఉంది, బ్లడ్ లో కూడా చూస్తున్నాం మనం సమ్ గ్రూప్స్ అవి తీసుకొస్తున్నాం, కొన్ని విటమిన్స్ కి రిలేషన్స్ ఉంటాయి. సో ఆ విటమిన్స్ ఏ విధంగా ఫాలో అవుతుంటుంటాయి, ఏ విధంగా ఫామ్ అవుతుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ ఆర్ విటమిన్ సి ఆర్ విటమిన్ బి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బనానా ఇస్ అ ఫ్రూట్. సో బనానా ఎక్కువ చెప్పాలంటే బి విటమిన్ నుంచి ఎక్కువ వస్తుందని చెప్పి, అలాగే సి విటమిన్ ప్రజెంట్ ద డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ వీళ్ళంతా చెప్తే ఏంటంటే సి విటమిన్ బాగా తీసుకోండి. జస్ట్ లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెమన్ అండ్ ఆరెంజ్, లైక్ దట్. సో సి విటమిన్, లెమన్ అంటే లెమన్ ప్లాంట్స్ నుంచి రావాలి, చెట్ల నుంచి రావాలి. సో ఇక్కడ లెమన్ అనేది కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లాంట్స్ నుంచి వచ్చింది. సో ఆ ప్లాంట్స్ అనేవి చెప్పాలంటే ప్లాంట్స్ కి కెమిస్ట్రీ రిలేషన్స్ ఏంటి, సో బ్లడ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్లు. మనలో కొంతమందికి ఈ కరోనా అనేది భయంతో చనిపోతున్నారని చెప్తా ఉన్నాను. సో భయం అనేది ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అంటే మనలో వచ్చేటువంటి కొన్ని ఎంజైమ్స్ ఫార్మేషన్స్. సో హ్యాపీగా ఉంటే ఏ విధమైన ఎంజైమ్స్ వస్తాయి, అలాగే అన్ఈజీగా ఉంటే ఏ విధమైన ఎంజైమ్స్ ఫాలో అవుతాయి. ఇఫ్ యూ ఫీల్ ఫోబియో, ఇఫ్ యూ ఫీల్ యాంగ్రీ, if you feel over anxiety, if you feel jealousy, some negative chromosomes is there, negative enzymes is there. If you feel happy, if you feel enjoy, if you feel elation, that automatically the formation of good, the positive energy from our human body. So just like the formation of enzymes is also the chemical reaction. కానీ ఇక్కడ కెమిస్ట్రీ ప్రకారంగా చూస్తే అవన్నీ కూడా అందరూ మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ మెయిన్గా చెప్పండి రసాయన శాస్త్రంలో ఏవి ఎంత పర్సంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ ద ఆక్సిజన్ ఇస్ ఎ వెరీ వెరీ క్యూర్ సిటీ. ఈ రోజున చాలా చోట్ల చూస్తున్నాం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆక్సిజన్ లేక మనకి గుండె మీద కొట్టడం, వెనకాల కొట్టడం చేయడం చేస్తా ఉన్నారు. చాలా చోట్ల ఆక్సిజన్ లేక చనిపోయారు. ఆక్సిజన్, సో వాట్ ఈస్ ఆక్సిజన్? సో ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు చెప్తుంటాం మనం, మనిషికి. సో హౌ టు ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అసలు ఏ విధంగా వస్తుంది, ఎలా? దట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ కెమికల్స్. మనం బయట మన యొక్క గాలిలో మనకు ఉన్నటువంటి ఈ నత్రజని కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, హౌ మచ్ ఆఫ్ పర్సంటేజ్ ద మింగ్లింగ్ ఆఫ్ ద ఎయిర్. సో గాలిలో ఎంత శాతం అందులో కలిగి ఉంటుంటే హౌ మచ్ ఆఫ్ ద పర్సంటేజ్ రేషియోస్ దాంట్లో ఏ విధంగా ఉంది అందులో మనం చూస్తుంది, అది కూడా మనం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా కెమిస్ట్రీ అండ్ బయాలజీలో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. మెయిన్గా చెప్పాలంటే వృక్ష జాతులు కానీ, జంతువులు కానీ, ఆ జంతు జలాలు కానీ ఏ విధంగా వస్తుంది చూస్తాం. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫుడ్, కెమికల్ లో ప్రకారం చెప్పాలని ఫుడ్. ఈ రోజున ఒక మజ్జిగని ఉంచి మర్నాడు తింటే చాలా బాగుంటుంది, వైరస్ ఎక్కువ వస్తుంది, ఆ వైరస్ కి యాంటీ వైరస్ కింద ఉంటుందని చెప్పి చాలా మంది వైరాలజిస్ట్ కూడా చెప్తా ఉన్నారు. సో ఒకప్పుడు ఎప్పుడు కూడా ఈ మిల్క్ ఒక కర్డ్ గా మారడం కానీ, ఇంకోటి కానీ చేంజ్ చేయాలంటే కెమికల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో కాబట్టి కెమిస్ట్రీ విత్ బయాలజీ వెరీ వెరీ బిగ్ చాప్టర్, very very big relations, very very vast coordination, vast communication, vast ఇక్కడ ఒకదానికి ఒక చెప్పాలని చాలా ఎక్కువ అంశాలు దీంట్లో ఉంటుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ డయాబెటీస్ కానీ లేదా సమ్ జాండీస్ కానీ వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు బాడీలో ఉంటుంది. కొన్ని ఆపరేషన్ చేసినప్పుడు కూడా ద షుగర్ లెవెల్, ద బీపీ లెవెల్ ఇస్ ద ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆన్ ద టైమ్ ఆల్సో నాట్ ఆపరేట్ ద ఎనీ హెల్త్ సిస్టమ్ లో కూడా జరగకుండా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కెమిస్ట్రీ కాన్సెప్ట్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ ఫిజియాలజీ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆర్ మచ్ interdependent upon each other. Plant kingdom takes inorganic food material, insects and various other medicines for animals as well as plants are products of chemistry. ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే మెడిసిన్స్ కానీ చాలా విషయాలు ప్లాంట్స్ నుంచి యానిమల్స్ తీసుకొస్తాం. ఈ రోజున మన ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది ఒక 200-300 ఇయర్స్ నుంచి. మరి బిఫోర్ దట్ 500 ఇయర్స్ అబో చెప్పాలంటే చరకుడు, ధన్వంతరి, చర్వినాయుడు వీళ్ళందరూ కూడా చెప్పాలంటే హోమియోపతి కానీ, ఇంకోటి కానీ, అలోపతి కానీ, లేకపోతే నేచురోపతి కానీ, ఆ మొక్కల నుంచి, ఆ వృక్షాల నుంచి, ఆ చెట్ల నుంచి, ఆ వేళ్ల నుంచి, ఆ కాండాల నుంచి వచ్చేటువంటి మెడిసిన్ ని కొన్ని లిక్విడ్స్ కింద కానీ లేదా కొన్ని వేరే ఐటమ్స్ కింద చేసి అవి చేసేవారు.
గ్రాడ్యువల్గా ద టైప్ ఆఫ్ ప్లాంట్ని కెమికల్ కాంబినేషన్స్తో ఒక అలోపతిలో తీసుకొచ్చి ఒక ఆయుర్వేదంలోంచి ఏం చేశారంటే ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొచ్చి ఇంకొంచెం స్పీడ్గా రియాక్ట్ అయ్యేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో వేప ఉంటుంది, దాన్ని ఏం చేశారంటే సైంటిఫిక్ కెమికల్కి లింక్ చేసి దాన్ని కొద్దిగా స్పీడ్గా రియాక్ట్ చేయడం. సో అలాగే ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ద యానిమల్స్, చెట్ల నుంచి జంతువుల నుంచి కానీ చాలా చోట్ల నుంచి మనం చూస్తూ ఉంటుంది అనమాట. ఈ రోజున కొన్ని పాయిజన్స్ కానీ లేదా కొన్ని ప్రాబ్లమ్స్ కానీ మెడిసిన్స్ కానీ ప్లాంట్స్ నుంచి, కెమికల్స్ నుంచి, అలాగే యానిమల్స్ నుంచి కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఫిజికల్ సైన్స్ విత్ హిస్టరీ యాజ్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. ఫిజికల్ సైన్స్ విత్ హిస్టరీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఫిజికల్ సైన్స్ అండ్ హిస్టరీ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్ comparative. So history is a backbone. History is a announcement. History is a known of the what going on the previous, the 100 years back, 200 years back, 400 years back, what went, ఏ విధంగా జరిగింది అనే చెప్పాలంటే హిస్టరీ back. So the discovery of many facts and linked with regions of certain things. Some of the inventions and discoveries have stories behind them. For example, Archimedes found the principle when a king him to find the purity of a crown. Like this, Aristotle, Newton, Madame Curie had some incidents in life which are quite interesting. So, okay, 500 years back, we don't know how going on the science, how going in science and technology. According to some missions, the best example of inventions and discoveries. సో లేనిని కనుగొనేదాని అంతటిని కూడా మనం ఏమంటామంటే ఇన్వెన్షన్స్ అని, ఉన్నదాన్ని తెలియజేసేదాని అంతటి డిస్కవరీస్ అని మనకు తెలుసు. సో పైనియర్స్ ఆఫ్ ద సైన్సెస్, అక్కడ పైనియర్స్ అంటే ప్రాధాన్యంగా మొట్టమొదటిగా చేసిన వాళ్ళు. సో యాక్చువల్లీ ద స్టీమ్ ఇంజన్, ఎలక్ట్రికల్ మిషన్, ద టైప్ మిషన్, ద కంప్యూటర్ మిషన్, అచ్చు యంత్రాలు అంటుంటాం మనం, గుటెన్బర్గ్ ముద్రణ చేసేది, అలాగే సమ్ టెలిఫోన్, గ్రహం బెల్, so electrical bulb, Thomas Alva Edison. So these are the great scientists that sacrifice their services to the science. So according to the history, the previous studies, according to the history, just like the Aristotle, the Newton, Madame Curie, Einstein, Archimedes, just like the Bohr, de Broglie, these are the Rutherford, Newton. So these are the great principles, great laws, great theories from the previous history levels. So కాబట్టి ఇక్కడ present days ఏది కనుగొన్నాం, ఎలా చేసినా కూడా your basic principle according to depend on the historical movements. కాబట్టి ఇక్కడ physical science కి with history చాలా రిలేషన్స్ ఉంది. Not only the physical science, any subject, the very good relation to their history. ఎందుకంటే గతాన్ని తెలుసుకోకుండా, గతం అనేది తెలియకుండా, గతం అనేది మనం చేయకుండా ప్రజెంట్ ఏం చేయలేం. So కాబట్టి present in this pandemic situations of corona, so what type of problem, so how to prevention this one in 1918, maybe the 100 years back, the same problem they're facing in our country and they're remaining the entire world. On the time also the maximum of people they're afraid. సో కాబట్టి అక్కడ మనం ఉన్నటువంటి భయాన్ని కానీ గురవడం కానీ చరిత్ర ప్రకారం తీసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే డూ సంథింగ్ ద లెవెల్ బెస్ట్. కాబట్టి అక్కడ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్స్, వేరే అందరు ఎనీ సైంటిస్ట్, వీళ్ళందరూ డీ బ్రోగ్లీస్ కానివ్వండి, సైంటిస్ట్ కానీ, లేకపోతే న్యూటన్ కానీ, అరిస్టాటిల్ కానీ, వీళ్ళంతా చేసేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా హిస్టరీలోకి వస్తుంది. సో కాబట్టి వెరీ గుడ్ రిలేషన్స్ ఆఫ్ ద ఫిజికల్ సైన్స్ విత్ హిస్టరీ. And come to the next one, the physical science with geography. Oh, very good, geography. So what is called geography? So geography is the earth science, is a geological science, but geography is on the earth. దాని భౌగోళిక అంశాలు అంటున్నాం. కిందన చదివేదంతా కూడా జియో స్టడీస్ అని ఎర్త్ సైన్స్ అంటున్నాం, భూమి పైన చదివేదంతా కూడా జాగ్రఫీ అని చెప్తున్నాం. ఎస్. సో జాగ్రఫీ ప్రకారంగా వెరీ గుడ్ రిలేషన్, ఎందుకంటే ఈ రైన్స్ కానీ, లేదా సమ్మర్ కానీ, లేదా సమ్ హీట్ అండ్ హాట్, ఇవన్నీ కూడా చెప్పాలంటే జాగ్రఫీ లెవెల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో దీస్ టూ సబ్జెక్ట్స్ ఓవర్లాప్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ జియోఫిజిక్స్. ఎస్, ద జియోఫిజిక్స్ గుడ్ రిలేషన్స్ ఆఫ్ ద జాగ్రఫీ. సో ఎర్త్ సైన్స్ అండ్ జాగ్రఫీ, సో both are studied according to the geophysics. Very rare subject. Geophysics also very great
inventors also in our the ethylals of the ONGC, GAIL, just like a natural oil product వీటిలో కూడా జియోఫిజిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. సో పర్టికులర్లీ ది ఏరియాస్ ఆఫ్ ప్రెజర్, solar system, temperature, rain evaporation, humidity are some of the topics which are deals in the combinations of these two subjects. So geography and physics. So these are the geography is a separate subject, physics is a separate subject, but both are involved in our geophysics. So solar system, ఇక్కడ భౌతిక అంశాల ప్రకారంగా, భౌగోళిక అంశాల ప్రకారంగా సూర్య రశ్మి లేదా సూర్యుడి యొక్క కాంతి లేదా సూర్యోదయం ఇవన్నీ ఎలా జరుగుతుంది. జస్ట్ లైక్ ద టెంపరేచర్, ద రైన్ ఎవాపరేషన్, ద వాటర్ సైకిల్, ద రైన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది, క్లౌడ్స్ కానీ సైన్స్ కానీ ఈ యొక్క రివర్స్ నుంచి లేదా ప్లాంటేషన్స్ నుంచి ఆ వాటర్ ఏ విధంగా ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ దట్ ఇస్ అ వాటర్ సైకిల్, దట్ ఇస్ అ రైన్ సిస్టమ్, అవి ఏ విధంగా అవుతుందని కూడా జాగ్రఫికల్ సిస్టమ్. ఎందుకంటే జాగ్రఫీ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒక ఏరియాలో వర్షం పడుతుంది, మరొక ఏరియాలో వర్షం పడదు. ఎందుకంటే దట్ ఇస్ అ డిఫరెంట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ in this time, the time is maybe the 5:45 or 6 o'clock from in our India. The same time not equal of the other countries. That is the geography changes, the geographical changes. Ikkada andukane some areas is the temperature is very cool, some areas temperature very hot. In our, just like the best example of some countries, just like the American, Russian, China people are very white people. West Indies, Kenya, Negro people. So what's the difference between their people from the white people and the black people? So these are the cool area, America, Russia, China. So these are the cool area, very cold area, challaga untundi maximum. Alage West Indies, Negro, Africa, idaza ee south sambandhinchini kuda very black ga untuntaru. But what about our Indians? మరి మన ఇండియన్స్ లో పరిస్థితి ఏంటి? కొంతమంది వైట్ గా, కొంతమంది బ్లాక్ గా. So what's the difference? So in our India is not like that. This is the both combinations involved in our culture or geography. మన కంట్రీ సమశీతోష్ణ ఉష్ణ మండలం కలిగినటువంటి దేశం. ఇవి మనలో కామన్ గా ఫ్రమ్ ద హీట్ ఆర్ ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ రైన్ఫాల్, హ్యూమిడిటీ, ప్రెజర్ is a different way. The changes compared to that to explain how temperature, pressure, humidity, rainfall. Some areas is a rainfall, some areas not rainfall. So what's the reason? In this time, sometimes the roads or buildings also without road, sometimes they're falling of the rain, but another time is not a falling of the rain. So what's the secret of the rain system? That is depend on the study of geography. So those who are studies of the geography and physics, the both are geophysics is called as a very interesting areas, because the good relations. Without temperature, no rainfall. Without temperature, so no rainfall. So that's why the explain how temperature, pressure, humidity, rainfall are measured is a geography teacher should have functional knowledge of barometer, thermometer, hydrometers. Yes, the good example. The barometer, thermometer, hydrometer, lactometer. So these are the some మెజర్స్ అన్నమాట. ఇవి మెజర్స్ చేస్తూ ఉంటుంటారు. దాంట్లో ఏ విధంగా ఉంది ఓమ్స్ అంటుంటాం పవర్స్ లో, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో దాని యొక్క వోల్ట్స్ కానీ ఓమ్స్ కానీ దాన్ని చూస్తాం. కీ అని ప్లగ్ కి టాప్ కి అని మెజర్ కి లైన్స్ చూస్తా ఉంటాం. సో బారోమీటర్, థర్మోమీటర్, హైడ్రోమీటర్ లెవెల్స్ కూడా ఇక్కడ ఫిజిక్స్ కి జాగ్రఫీ కూడా ఎందుకు రిలేషన్స్ ఉందంటే దాని యొక్క టెంపరేచర్ కానీ, దాని యొక్క ప్రెషర్ కానీ, హ్యూమిడిటీ కానీ, రైన్ ఫాలింగ్ సిస్టమ్ కానీ ఏ లెవెల్లో ఉందో they can pressure regarding to our physics subject. So very good relations from the physical science with geography. Again, once again I repeat the physical science with geography. These two subjects overlap in this area of geophysics, particularly the areas of pressure, solar system, temperature, rain evaporation, humidity are some of the topics which are deal in the combinations of these two subjects. To explain how temperature, the pressure, humidity, rainfall are measured, a geography teacher should have functional knowledge of barometer, thermometer, and hydrometers. Okay, already here the four topics are discussed. Physics with biology. First one, the physical science to other subjects. Physics with biology, chemistry with biology,
physical science with history, physical science with geography. Come to the physical science with economics, yes, the financial matters. Without any finance, no one can do anything. Either physical science or another any discipline subjects depend on their economics. So economic conditions of a state or country depend on the industrial and technical conditions of that place. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కానీ టెక్నికల్ కండిషన్స్ కానీ డెవలప్ కావాలంటే ఎకనామిక్ ఏరియాస్ కావాలి. ఇక్కడ ఎకనామిక్ కి ఫిజిక్స్ కి ఎందుకు రిలేషన్ అన్నది అంటే, ఒక రిసోర్స్ ఆఫ్ ది నేచర్, ప్రకృతిలో లభించేటువంటి వనరుల్ని మనం బయటికి తీసుకురావాలంటే ఎక్స్ప్లోర్ ద రిగ్గింగ్, ఒక రిగ్ చేయాలన్నా ఎక్స్ప్లోర్ చేయాలన్నా బయటికి దాన్ని తీసుకురావాలన్నా కూడా హౌ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ దట్. ఫస్ట్ బేసికల్ గా ఫిజిక్స్ కి ఎకనామిక్స్ కి మంచి రిలేషన్ ఏదంటే అదనమాట. అక్కడ బేసికల్ గా హౌ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఒక జస్ట్ లైక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వజ్రకారు, ద పికింగ్ ఆఫ్ ది డైమండ్స్, అక్కడ డైమండ్స్ ని పిక్ చేస్తూ ఉంటుంటారు. సో ఇది కల్టివేషన్ బాగుంది కదా, లేకపోతే ఇక్కడ కన్నా అక్కడ బాగుంది కదా అని మనం వెళ్ళి అందరూ వెళ్ళి ఎతకడానికి ఉండదు అక్కడ. ఎందుకంటే దట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్. వన్ టన్ యొక్క మెటీరియల్ కానీ క్లే కానీ తీసుకొచ్చి దాని యొక్క శాండ్లింగ్ ఆర్ వాటరింగ్ చేస్తే దాంట్లో కొన్ని వస్తాయి, దాని ప్రకారం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎంతవరకు ఇంపార్టెన్స్, ఒక కొండని మనం తవ్వడానికి చేయడానికి ద మ్యాక్సిమం ఆఫ్ యూజింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కాకపోతే ఆ కొండలో వచ్చేటువంటి ఆ గ్రనైట్స్ కానివ్వండి, లేదా మెటీరియల్స్ కానివ్వండి, రాక్ ఫార్మేషన్స్ కానివ్వండి, హౌ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ దాట్. సో కంపారిటివ్ దానికన్నా ఇది ఉన్నప్పుడు, లేదా దీని యొక్క ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, దీని యొక్క నీడ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగిస్తాం. సో ఇండస్ట్రియల్ and technical conditions of that place. Industrial development is directly related to development in science, particularly in physics and chemistry. Adi akkada directly related development in science and particularly physics and chemistry. Aa renditho yokka relations ఏ విధంగా ఉందో చూస్తాము. While explaining a principle or invention in physics class, the teacher should explain its implications on economic condition of the state. రియల్ గా చెప్పాలంటే అక్కడ మనకి ఉన్నటువంటి ఆ ఫిజిక్స్ కి మిగతా సంబంధాలకు ఉన్నటువంటి శాస్త్రాలకు ఏ విధంగా అయితే రిలేషన్స్ ఉంటాయో, ఒక ప్రయోగాలు చేయాలన్నా, ఒక ఆవిష్కరణ చేయాలన్నా అర్థశాస్త్రం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఎకనామిక్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మనం దీంట్లో తెలుసుకున్నాం. కాబట్టి రియల్ చెప్పాలంటే ఎకనామిక్స్ కి ఫిజికల్ సైన్స్ కి మంచి రిలేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా ఫిజికల్ సైన్స్ కి ఎకనామిక్స్ కి ఉన్న రిలేషన్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. And come to the physical science, the study with discuss the social conditions of the society and ways of living and the standards of the living. Physics is highly useful subjects for the present day society. Physical science ki social studies ki ikkada social studies ante main ikkada social condition annanu. Social studies ki ante ikkada social studies lo chedna konni subjects and relations ki మనం చూస్తే దాంట్లో మేము చెప్పాలంటే sociological changes, sociological factors, sociological influence, sociological levels కూడా you are studying with their physics. సో కాబట్టి సొసైటీలో ఉండేటువంటి అంశాలన్నిటి కూడా లేదు. సో ఫిజిక్స్ is highly useful subject for the present day society. Many inventions in physics have a lot social implications and influence the social thinking of individuals. So many inventions in physics have a lot social implications and influence the social thinking of individuals. అక్కడ చాలా అంశాలు అందరూ మనం చూస్తూ ఉంటున్నాం. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ కూడా అందరూ చూస్తాం. అండ్ ఫిజికల్ సైన్స్ విత్ దర్ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే మనం పాలసీస్ మ్యాటర్స్ చూస్తూ ఉంటుంటాం. పొలిటికల్ విషయాల ప్రకారంగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా ఆ పాలిటిక్స్ లో ఏంటి ఆ పాలసీస్ అంటుంటాం, ఆ విధానాలు ఏ విధంగా జరగాలి. ఫిజికల్ సైన్స్ కి ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, లేకపోతే ఒక ల్యాబ్ ని స్టార్ట్ చేయాలన్నా some policies ఉంటాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దాని ప్రకారంగా ఏ విధంగా చేయాలంటుంది. సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిజిక్స్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద సొసైటీ అండ్ ది అవుట్లుక్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండస్ట్రీ రిజల్ట్ ఇన్ ప్రొడక్ట్ చేంజ్ ఇన్ సోషల్ ఆర్గనైజేషన్, దేర్ బై బ్రింగింగ్ చేంజ్ ఇన్ పొలిటికల్ ఫీల్డ్. సో సైన్స్ అండ్ పాలిటిక్స్ ఆర్ హ్యావింగ్ ఎ కొరిలేషన్. సైన్స్ అండ్ పాలిటిక్స్ రెండింటి కూడా ఎప్పుడు కొరిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిజిక్స్ లీడ్స్ టు చేంజ్ in the society and the outlook of the people. It affects on industry results. ఇందాక మేము చెప్పుకున్నాం, ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయాలన్నా, ఒక ఇండస్ట్రీ నుంచి బయటికి రావాలన్నా కూడా ఆ పాలసీ మ్యాటర్స్ ఉంటాయి. ఎందుకంటే ద హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ ద వేరియస్ ప్లేసెస్, దీనికి ఇన్ఫ్లుయెన్స్
ఇండస్ట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఫిజికల్ సైన్స్ పైన ఏ విధంగా ఉంది, అంటే సొసైటీ పైన ఏ విధంగా వస్తుంది, దాని యొక్క ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి రిలేషన్స్ ప్రకారంగా ఏ విధంగా వస్తుంది అందరూ కూడా మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ద సైన్స్ అండ్ పాలిటిక్స్ ఆర్ హ్యావింగ్ ఏ correlation. The physical science with arts, as the arts is just like the performing arts, the theater arts, or any classical dance or any cultural events is there. So preparation of teaching aids, apparatus used in physical science in arts class makes the student more interest on the subject. As real గా ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో డిస్కస్ చేసేటప్పుడు ఫిజికల్ సైన్స్ లో విత్ ఆర్ట్స్ అంటే ఒక రకం చెప్పాలంటే కళాత్మక విషయాలు ఏ విధంగా ఉంది, ఒక పిక్చర్స్ వేయాలన్నా లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేయాలన్నా, ఒక ఆల్టర్నేటివ్ టీచింగ్ ఎయిడ్, ఒక ప్రత్యామ్నాయ పరికరం కావాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా హౌ టు ప్రిపేర్, దాన్ని ఒక క్లాత్తో తయారు చేయాలన్నా, ఒక వుడెన్తో చేయాలన్నా, ఒక మెటల్తో చేయాలన్నా, ఒక కాటన్తో చేయాలన్నా కూడా, ఎందుకంటే స్టూడెంట్స్కి ద ఫిజికల్ సైన్స్ చెప్పేటప్పుడు జనరల్గా చెప్పకుండా లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో డిస్కస్ చేస్తాం. So the type of lecture and demonstration method you are utilizing, you are using some alternative teaching aids, alternative models, alternative three-dimensional levels. At the time of teaching lessons lo manaki internship lo gaani leda teaching practice lo gaani practice time lo gaani, as a student teacher they are using the charts, they are using three-dimensional, they are using models, they are using some modeling of the pictures. Sometimes they play cards, sometimes the charts, sometimes their movement levels, then sometimes they're using the working functioning models also. So art is very important. So మనం కళల ప్రకారంగా వర్క్ చేస్తూ వాటికి కొన్ని కలర్స్ వేయడం కానీ లేదా కొన్ని లెసన్స్ చెప్పేటప్పుడు వాటిని ఇన్వాల్వ్ చేయాలి కొన్ని లెసన్స్. ఫర్ ఎగ్జాంపుల్ one example here I will discuss. At the time of 6th class or 8th class, the classifications of solid liquid gases. Okay, solid liquid gases, ghana drava vayu padarthala lesson cheppedappudu how to teach before the students in the classroom or in our entire teaching. They are using some teaching aids, TLMs antam, teaching learning materials. On the time as a solid ఏ విధంగా ఉంటుంది, సో మ్యాక్సిమం దగ్గరగా ఉంటుంది. సాలిడ్ లిక్విడ్ ఏ విధంగా ఉంటుంది, కొద్దిగా దూరంగా ఉంటుంది. గ్యాసెస్ ఎలా ఉంటుంది, బాగా దూరంగా ఉంటుంది. సో సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ చెప్పాలంటే ఎగ్జాంపుల్కి ఒక బోర్డ్ కానీ, ఒక స్వీట్ బాక్స్ కానీ, ఒక చార్ట్ కానీ, ఒక ఏదో తీసుకుని దాంట్లో డైరెక్ట్ కంటిన్యూషన్గా వితౌట్ ఎనీ గ్యాప్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ సాలిడ్, అంటే ఘన పదార్థాలు. అక్కడక్కడ గ్యాప్తో ఉంటే దిస్ ఇస్ కాల్డ్ లిక్విడ్, దాన్ని మనం ద్రవ పదార్థాలు. చాలా ఎక్కువ గ్యాప్తో దూరం ఉంటే దట్ ఇస్ అ గ్యాసెస్, అది వాయు పదార్థాలు. సో కాబట్టి ఇక్కడ ఒక కెమికల్స్ కానీ, ఒక ఆటమ్స్ కానీ, ఒక రింగ్స్ కానీ, ఒక ఏదైనా సరే ఉన్నప్పుడు ఏ విధంగా గ్యాప్స్ ఉంటాయి దాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఆర్ట్ అనే సబ్జెక్టు టీచింగ్ ఎయిడ్స్, apparatus used in physical science in arts class makes the students more interest on the subject. The teacher has to teach the student how to draw the pictures and diagrams. As నేను ఇప్పుడే డిస్కస్ చేశాను, ఒక పిక్చర్ని వేసేటప్పుడు కానీ, ఎందుకంటే ఒక ఫిజికల్ సైన్స్ టీచర్కి ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక జస్ట్ లైక్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం, ద ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాం, లేదా గ్యాసెస్టిక్ లెవెల్స్ అన్నాం, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అని చెప్తున్నాం. సో దిస్ టైప్ ఆఫ్ లెసన్స్ చెప్పేటప్పుడు యూ గివ్ సమ్ పిక్చర్స్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, పిక్చర్స్ ఆన్ ద చార్ట్స్, సో పిక్చర్స్ ఇన్ యువర్ బ్లాక్ బోర్డ్. సో అక్కడ మనం వేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో అవి వేయాలంటే ఫస్ట్ వన్ వీ విల్ ట్రై టు లెర్న్ సమ్ ప్రాక్టీస్ త్రూ ఆర్ట్ ఎడ్యుకేషన్. So student how to draw the pictures and diagrams mainly used in sciences so that it will be easy for students to draw the pictures. ఎప్పుడైతే యాజ్ ఎ సైన్స్ టీచర్గా పిక్చర్స్ వేసి దానికి ప్రిపరేషన్ కానివ్వండి, ఫిజికల్ ప్రాపర్టీస్ కానివ్వండి, కెమికల్ ప్రాపర్టీస్ కానివ్వండి, చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా హౌ టు ఎక్స్ప్లెయిన్ విత్ డ్రా ఏ గుడ్ పిక్చర్, ఒక మంచి పిక్చర్ వేసి మనం డ్రా చేస్తే అందులో కూడా మనం బాగా చెప్పలేం. సో కాబట్టి ఇక్కడ physical science with art education also the good relation. The preparation of teaching aids, apparatus used in physical science in arts class makes the student more interest on the subject. The teacher has to teach the students how to draw the picture and diagrams mainly used in science so that it will be easy for students to
draw the pictures. And come to the physical science with music, as this is another extraordinary moment. The physical science with music. So commonly the music subject is a everyone interest. The music is a very interesting subject, and it's a relaxation subject, and recreation subject, and very enjoyable the subject. So physical science ki music ki elanti difference, elanti relations unnayante present you are using some I think at the time of 6th class or 7th class, one lesson is there, musical instruments with good relations of physics. So musical instruments kuda 2-3 classifications ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ద స్ట్రింగ్స్, ద లైన్స్, ఒక తీగల ద్వారా వచ్చేటువంటి వాయిద్య పరికరాలు ఏమిటి, జస్ట్ లైక్ వీణ, సితార, వయలిన్, ఇవన్నీ కూడా దాని. సో హౌ టు ఫార్మేషన్స్ ఆఫ్ ది సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఆ మధ్యలో వచ్చేటువంటి రిలేషన్స్ ప్రకారంగా ఏ విధంగా ఉంది అక్కడ. అలాగే సమ్ ద ఎయిర్ ఫార్మేషన్స్, గాలి ద్వారా వచ్చేది. ఫ్లూట్, మనం ఒక చోట నుంచి ఫ్లూట్ ఊతుంటుంటే కొన్ని రంధ్రాలు పెడితే దాని ప్రకారం. సో దాంట్లో కూడా విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్, సో ఐరన్కి వస్తుందా, లేకపోతే వుడెన్కి వస్తుందా, లేకపోతే మెటల్కి వస్తుందా, దేనికి ఉపయోగించాలి. అక్కడ కొన్ని అన్ని స్టిక్స్ కూడా రావు, దానికి ఏ విధంగా వస్తుంది. అలాగే సమ్ ద డ్రమ్స్, ద లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డ్రమ్స్, మనం కొట్టేటప్పుడు జార్జ్ కానీ, డోలక్ కానీ, తబలా కానీ, క్యాంగో కానీ, ఇవన్నీ కూడా చెప్పాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో దాంట్లో వాట్ టైప్ ఆఫ్ సౌండ్ ఇస్ ఫార్మేషన్. సో ఫ్రమ్ ద 7th class or 8th class ద ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అంటుంటాం. ఒక పౌనఃపున్య తరంగ విధానాలు ఏ విధంగా ఉంటుంటాయి అనేది కూడా ఒక సౌండ్. అక్కడ ఒక తీగని మనం మీటినప్పుడు ఆ జుమ్ అనేటువంటి వచ్చిన సౌండ్ కానీ ఏ విధంగా వస్తుందో చూస్తే దాంట్లో కూడా ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ ఫిజిక్స్ దాంట్లో వచ్చిన వన్ టైప్ ఆఫ్ బూమింగ్ సౌండ్, వన్ టైప్ ఆఫ్ మ్యూజికల్ సౌండ్, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, దట్ ఇస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ లో మనం కిందన రిసోర్స్ పెట్టినప్పుడు, ఆ రిజర్వాయర్ పెట్టినప్పుడు దాని ఒక రబ్బర్ హ్యామర్ తోని ఆ ట్యూనింగ్ ఫోర్క్ కొట్టినప్పుడు వన్ టైప్ ఆఫ్ సౌండ్ ఫార్మేషన్ అవుతుంది. దే ఆర్ సమ్ టైమ్స్ ద స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ విత్ సౌండ్, దట్ ఇస్ కాల్డ్ బూమింగ్ సౌండ్. సో ఫిజికల్ సైన్స్ అండ్ మ్యూజిక్ హ్యావ్ క్లోజ్ రిలేషన్ విత్ ఈచ్ అదర్. ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మేడ్ బై యూజింగ్ ఫిజిక్స్ రూల్స్. ఎస్, రియల్ గా ప్రతి ఒక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ అయ్యేది కూడా ఫిజికల్ సైన్స్ యొక్క రూల్స్ పైన డిపెండెంట్. ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను మీకు, ఒక ఫ్లూట్ కానీ, ఒక డోలక్ కానీ, ఒక వీణ కానీ, ఒక సితార కానీ, అవి ఏ విధంగా ఉంది, హంబుల్ దానికి ఏ విధమైన ఉంది అంటే అవి ఫిజిక్స్ యొక్క రిలేషన్స్, అందులో ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అందులో ఉంటాయి అన్నమాట. ఆ సౌండ్స్ ఇప్పుడు కూడా చూడండి, మనం ఒక్కొక్కసారి ఆ తీన్ మార్క్ని మామూలు డబ్బులు కూడా చేంజ్ చేసి చూస్తే లెదర్ మీద వచ్చేదానికి, ప్లాస్టిక్ మీద వచ్చేదానికి చేంజెస్ వస్తాయి. అలాగే తబలా మీద వచ్చేదానికి, డోలక్ మీద వచ్చేదానికి చేంజ్. సో డంగా అండ్ డిఫరెన్స్ బిట్ ద డోలక్, డంగాకి డోలక్కి ఉంటే డిఫరెన్స్ కూడా తెలుసుండాలి అనమాట. ఇన్ ద మ్యూజిక్ క్లాస్ ద టీచర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సౌండ్ అండ్ హౌ ద సౌండ్ జనరేషన్ ఇన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ నోట్స్ అండ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ద సౌండ్. ఎస్, అక్కడ బయటకు వచ్చేటువంటి సౌండ్ కానీ, వేవ్ లెంగ్త్ కానీ ఏ విధంగా ఉందో అందరూ మనం చూస్తూ ఉంటుంటాం. సో కాబట్టి ద ఫిజికల్ సైన్స్ అండ్ మ్యూజిక్ హ్యావ్ క్లోజ్ రిలేషన్ విత్ ఈచ్ అదర్. ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ బై యూజింగ్ physics rules. In the music class, the teacher has to explain about the sound and how the sound generated in musical instruments, that relationship between notes and wavelength of this sound. And come to the next one. Another subjects is the science and maths. So these are the maximum of subjects of the relations. Just like the previous we have discussed some subjects, just like the physics with biology, and physics with chemistry with biology, maths and physics. For example, the maths and physics also very good relations. Without any maths, no one can deal the physics subject. The physics also along with the maths. For example, S equal to ut plus half at square. So what is S equal to ut plus half at square? B square minus u square is equal to 2as. So these are the dynamics lessons. So what is the formula of mu? So any physics experiment or any physics research definitely involve the mathematical works. Any experiment conduct or doing, so without any tabular form no one can do. So the tabular form is depend on the physics and mathematics formulas, and the physics and chemistry relation, and physics and botany,
physics and zoology, physics and language also. As another important thing, physics and language also. So language is also another important thing, because any subject, just like either physics, chemistry, botany, zoology, whatever it may be subjects, discuss or explain or teach with any one language. ఒక విధానం ప్రకారంగా చెప్పాలి అంటే, భావ ప్రకటన చేయాలంటే భాష ప్రకటన కావాలి. సో కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ కూడా అనదర్ ఇంపార్టెంట్. అక్కడ సమ్ లెవెల్స్ ఆఫ్ ది క్లాసెస్, ఆ లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్ చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటుంటాం. కాబట్టి దాన్ని కూడా మనం చూసుకుని చూద్దాం. కెమిస్ట్రీ విత్ బయాలజీ, అలాగే కెమిస్ట్రీ విత్ సివిక్స్, ఫిజిక్స్ విత్ సివిక్స్, ఫిజిక్స్ విత్ ఎకనామిక్స్, ఫిజిక్స్ విత్ ఆర్ట్ ఎడ్యుకేషన్, physics with geography, and physics with the science and fine arts, physics with the day-to-day life relations, physical science with history, the physical science with geography, physical science with economics, physical science and another social subjects, the physical sciences with politics, physical science with arts, physical science with music. So these are the main subjects, the environment. So kabatti the try to understanding understanding is levels of the adjustments. So these are the main important things. So you try to read every subject and every relation to what type of coordination, what type of communication. So they are the important thing. So kabatti మనం దీన్ని మనం డిస్కస్ చేసి దీని ప్రకారం మనం నేర్చుకోవాలి. So please try to understanding of the subjects of the coordination. Without any communication, no one can do. So try to understand everyone the subjects of the physics and other relationship. Okay, thank you friends, thank you very much in the subject. Okay.